ఈ రోజులలో ఎవరు చూసినప్పటికీ కూడా అనారోగ్యాలు, మందులు వేసుకోవడాలు, డాక్టర్ దగ్గరికి వెళ్ళటాలు, డాక్టర్లు ఇంటికి పిలిపించుకోవడాలు, ఇదే మనం వింటూ ఉన్నాం. ఇలాంటి సమస్యలలో కొట్టుమిట్టాడుతూ ఉంటున్నప్పుడు దేవుని నమ్ముకున్నటువంటి బిడలముగా, దేవునిని సేవించేటువంటి వారముగా, నిజమైన దేవుణ్ణి మనము నమ్ముకొని బ్రతుకుతున్నటువంటి వారముగా మనము ఏ విధమైనటువంటి ప్రవర్తిస్తూ ఉన్నాం? నిరాశలలో దర్శించేటువంటి దేవుడిని మనం ఆరాధిస్తున్నాం, మర్చిపోద్దు ఆ విషయం. బలహీనులకు బలమిచ్చేటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. ఆయన పేరే యేసయ్య. ఒక్కడే దేవుడు, కొన్ని కోట్ల పేర్లు కలిగినటువంటి దేవుడు. చప్పట్లు కొట్టే దేవునామని మహింపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కడే దేవుడు, కానీ ఎన్నో పేర్లు ఆయనకున్నవి. ఆయన నమ్ముకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీకు ఇష్టమైనటువంటి పేరును పెట్టుకొని పిలుచుకోవచ్చు. ఆయనను ఏ పేరు పెట్టి పిలిచినా ఆయన పలికేటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా. ఎందుకనగా ఆయన జీవము కలిగినటువంటి దేవుడు, కళ్ళుండి చూచే దేవుడు, చెవులుండి వినే దేవుడు, అన్నిటికంటే ముఖ్యంగా మనస్సు ఉన్నటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అయితే చూడండి, ఈ రోజులలో ఎవరు చూసినప్పటికీ కూడా పైనుంచి కింద వరకు శరీరములో ఎక్కడ చూసినా బాధలే, ఎక్కడ చూసినా నొప్పులే, ఎక్కడ చూసినా రోగాలే, కొత్త రోగాలు. డాక్టర్లు కూడా అంతు చిక్కని రోగాలు, డాక్టర్లకు కూడా అర్థము కానటువంటి రోగాలు, మందులకు కూడా పనిచేయనటువంటి రోగాలు. మీ అందరికీ కూడా దాని గురించి తెలుసు, నేను వివరణ చెప్పవలసిన పని లేదు. ఇలాంటి రోజులు వస్తాయని చెప్పేసి దేవాది దేవుడికి తెలుసు కనుకనే యెషయా భక్తుడు ద్వారా ఒక మాట మనకు తెలియజేసి ఉన్నారు. అదేమనగా యెషయా గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనములో, అరికాలు మొదలుకొని ప్రతివాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు. అయితే ఈ యొక్క వ్యాధికి ఆన్సర్ ఏంటి, లేదంటే దానికి పర్యవస్థానం ఏంటి, దానికి మందేంటి, దానికి విరుగుడేంటి, దానిని ఎలా పోగొతుంది అని మనం ఆలోచిస్తే మనందరికీ కూడా తెలుసు. యేసయ్య రక్తమే ప్రతి వారి యొక్క బాధను కానీ, వ్యాధిని కానీ, జబ్బును కానీ స్వస్థపరిచేటువంటిది. హల్లెలూయా. ఆయన కార్చినటువంటి ఆ రక్తములో శక్తి ఉన్నది. ఆ శక్తి భూలోక ప్రజలందరికీ కూడా సరిపడినటువంటి శక్తి కలిగినటువంటి రక్తాన్ని ఆయన సిలువ మరణం మీద కార్చి ఉన్నారు. దాని మహిమను చాలా మంది అర్థం చేసుకున్నారు. ఆయన కార్చిన రక్తములో ఉన్నటువంటి ఆ మహిమను, ఆ శక్తిని చాలా మంది మరి అర్థం చేసుకుని ఉన్నారు. కానీ చాలామంది కూడా ఏంటంటే, నా జబ్బుకి స్వస్థత లేదనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. నాకున్నటువంటి రోగము కుదరని రోగం అనుకునేటువంటి వారు చాలామంది ఉన్నారు. నేను పడుచున్నటువంటి ఈ యొక్క రోగము తాలూకా సంబంధించి దీనికి నయము కాదు అనేటువంటి వారు చాలామంది ఉన్నారు. ఇలాంటి వారిని మరి నేను గమనిస్తూ ఉంటుంటే నాకు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. ఎందుకనగా అనేకుల కొరకు చిందించుతున్నటువంటి నా రక్తం అన్నారు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రక్తమును కార్చారు అని అంటే దానిలో ఎన్నో అర్థాలు ఉన్నాయి. ఎన్నో అంశాల నిమిత్తము ఆయన ఆ యొక్క రక్తాన్ని కార్చి ఉన్నారు. పాప క్షమాపణ ఉన్నది. ఏ భేదమును లేదు, మగ లేదు, ఆడలేదు, గొప్ప లేదు, పేద లేదు, ఆ దేశస్తులని లేదు, ఈ దేశస్తులని లేదు, ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను పొందలేకపోతున్నారని దేవుడు బాధపడుతున్నాడు. దేవుడు బాధపడుతున్నాడు. పడుతూ ఆయన ఎవరికి చెప్పుకుంటున్నారు తెలుసా? బాధ ఎవరు చెప్పుకున్నారు తెలుసా? ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గు, నా ప్రజలకు తెలివి లేదు, వాళ్ళు యోచించరు, వారు ఆలోచించరు.
తల్లిదండ్రులుగా మనం అందరం ఉన్న మన బిడ్డలు మనం చెప్పినటువంటి మాటను వినకపోతే మనం ఎంత బాధపడతామండి. మన ఆయనకి ఇష్టమైనటువంటి బిడ్డలకు ఇష్టమైనటువంటిది ఏదైనా ఇంట్లో చేస్తే అది తినకుండా వెళ్ళిపోతే ఎంత బాధపడతాం? పడతావా లేదా? చిన్న విషయం అది, వెరీ వెరీ సింపుల్. అయితే దేవుడు ఇంకా బాధపడుతున్నాడు. సర్వ సృష్టికి ఆధారభూతుడు, సర్వాంతర్యామి అయినటువంటి ఆ దేవుడు నా ప్రజలు యోచించరు. నా ప్రజలు అంటే క్రైస్తవ బిడ్డలు మాత్రమే కాదు, మనిషి అని పుట్టినటువంటి ప్రతి వారు కూడా ఆయన బిడ్డలే. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వలననే కలిగినటువంటి వారే, ఆయన వలననే శరీరాన్ని ధరించుకున్నటువంటి వారే, ఆ యొక్క సృష్టికర్త అయిన దేవుని వలననే కాపాడబడి సంరక్షించబడి బ్రతుకుతున్నటువంటి వారే. నా ప్రజలు యోచించరు, నా ప్రజలకు తెలివి లేదు. ఎద్దు తన కామందును ఎరుగును, గాడిద తన యొక్క యజమానుడి యొక్క దొడ్డి తెలుసుకొనును. జంతువులకి అంతటి జ్ఞానం ఉన్నది. అది ఎటేటో పోయి వెళ్ళిపోతూ ఉంటుంది. తెంపేసుకునో లేకపోతే యజమానుడు విడిచిపెడితేనో ఎక్కడికొక్కడికో వెళ్ళిపోతుంది. మా ఇంటి దగ్గర కూడా గేదెలు పెంచుకునేటువంటి ఒక గృహం ఉన్నది. నేను అడిగాను, అమ్మ ఏది ఆవు ఏది అని అంటే, అమ్మ పుచ్చకాయల సీజన్ కదమ్మా, పుచ్చకాయల కోసం వెళ్ళిపోద్ది కొరియర్ సెంటర్ అని చెప్తున్నమాట అండి. వెళ్ళిపోతుందా? అవునా, నాకు ఆశ్చర్యం అనిపించింది. వెళ్ళిపోతుందా? మరి ఎట్లా తిరిగి రావడం అంటే, అది వచ్చేస్తుందమ్మా, అదే వచ్చేస్తుంది అని. అదిగోండి వస్తుంది చూడండి అంది. నిజంగానే చక్కగా వస్తుందండి ఇంటికి. నిజంగా దేవుడు ఒక మాట చెప్తూ ఉన్నాడనంటే, దేవుడు ఒక మాట పలుకుతూ ఉన్నాడంటే దానిలో ఎంత అర్థం ఉన్నదండి. నా ప్రజలు యోచించరు, సరైనటువంటి విధానములో నా ప్రజలు నాకు భక్తి చేయటంలా, సరైనటువంటి విధానములో నన్ను వాళ్ళు సేవించటం లేదు, వాళ్ళు తెలుసుకోవట్లేదు. దేవుడు బాధపడుతూ ఉన్నాడండి. అయితే దేవుని బిడ్డలారా గమనించండి, ఇలాంటి నడినెత్తి నుండి అరికాలు వరకు మరి వ్యాధితో ఉన్నటువంటి వారిని స్వస్థపరిచేటువంటి దేవుడు ఆయన మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇవన్నీ కూడా తెలుసుకొని వారికి సరిపడ్డగా, ప్రజలందరికీ సరిపడ్డగా ఆయన స్వస్థత కార్యములు చేయగలిగినటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా. ఈ భూమి అంతరించిపోతుంది కానీ, ఒకవేళ మనం అందరం, ఇందాక పాస్టర్ గారు చెప్పారు, మనందరం కూడా వెళ్ళవలసినటువంటి వారమే. కానీ ఆయన నామములో ఉన్నటువంటి మహిమ మాత్రం ఎక్కడ కూడా తప్పిపోదు, అది బలహీనపడదు, అది వెలిసిపోదు. అలాంటివి ఏవి కూడా జరగవు. దేవుని యొక్క మహిమా ప్రభావాలు ఎల్లప్పుడూ అలానే ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. వ్యాధిగ్రస్తుడై మరి దొంగల బారిన పడినటువంటి ఒక వ్యక్తిని మీ ముందుంచాలని ఆశపడుతూ ఉన్నాను. లూకా సువార్త 10వ అధ్యాయం 30వ వచనం చదువుతామండి. ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కి అతని బట్టలు దోచుకుని అతన్ని కొట్టి ప్రాణముతో విడిచిపోయిరి. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెలుట ప్రతిష్ఠించెను. అతడు అతన్ని చూసి ప్రక్కగా పోయాను. అలాగుననే దేవీయుడొకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయాను. అయితే ఒక సమరయుడు ప్రయాణమై పోవచ్చు. ఒక సమరయుడు. ఎవరి సమరయుడు? ఎవరు సాదృశ్యముగా ఉన్నటువంటి వాడు ఈయన. చాలామంది ఆ యొక్క దొంగల చేత కొట్టబడి గాయాలైపోయి రక్తస్రావం కలుగుతూ కొన ఊపిరితో పడి ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తి దగ్గరికి చాలామంది చూసి వెళ్ళిపోయారు. కానీ ఒక్క సమరయుడు వచ్చాడు. రావడమే కాదు, ఏం జరిగిందండి ఇక్కడ? ప్రయాణం అయిపోవచ్చు. అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతని చూచి అతనిని
జాలిపడి, చూచి అంటే చూడగలిగినటువంటి దేవుడు ఆయన, ఎల్రోయి దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కడే దేవుడు, వేల వేల పేర్లు. ఎల్రోయి అనగా చూచుచున్న దేవుడు అని అర్థం. ఈ యొక్క సమరయుడు ఎవరికి సాదృశ్యముగా ఉన్నది అని అంటే యేసు ప్రభుల వారికి సాదృశ్యముగా ఉన్నది. అయితే అతడు చూచి పడి ఉన్న చోటికి వచ్చి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి, చూడండి ఎన్ని చేశాడు, చూడండి దేవుడు ఎన్ని చేశారండి. చూశాడు ఫస్ట్, తర్వాత దగ్గరకు వెళ్ళారు, తర్వాత జాలిపడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. జాలి కలిగినటువంటి దేవుడు ఆయన, కనికరము కలిగినటువంటి దేవుడు. ఈ కనికరము, జాలి, ఆయన కృప ఇది ఎంత సమృద్ధి అయినదేనంటే ఇది ఏ యొక్క ప్రసంగికులు కూడా దీని వర్ణన చేయలేరండి, చేయలేరు. జాలిపడ్డాడు. జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసము పోసి అతని గాయములు కట్టి. నూనెను ద్రాక్షారసమును ఎందుకు పోసారండి? నూనె గాయాలను స్ప్రెడ్ అవ్వకుండా చేస్తుంది, వ్యాపించకుండా చేస్తుంది. ద్రాక్షరసము రక్తముని పరిశుద్ధపరిచేటువంటి గుణము దాంట్లో ఉన్నది. డాక్టర్స్ కూడా రక్తములో ఏదన్నా వ్యాధి కలిగి ఉంటే ద్రాక్ష పళ్ళను ఎక్కువ తినమని చెప్తారు. నూనె గాయములను మాన్పుతుంది. హల్లెలూయా. నూనెలో ఆ గుణం ఉన్నది కనుక ఇక్కడ చూడండి, జాలిపడి దగ్గరికి పోయి నూనె ద్రాక్షరసం పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించుకొని పుటకోళ్ళ వాళ్ళ దగ్గరికి వచ్చి ఇతనిని పరామర్శించుము, ఇతను చూసుకో, ఇతనికి ఏం కావాలో ఇతనికి అన్నీ కూడా నీవివ్వు అని అతనుకున్నటువంటి ధనము అతనికి ఆ పుటకోళ్ళు అతనికి ఇచ్చేసి అక్కడ వెళ్ళినట్లుగా మనం ఇక్కడ చూస్తాం. ఈ సమరయుడే రాకపోతే, ఈ దొంగల చేత చెక్కబడినటువంటి వ్యక్తికి ఈ సమరయుడే రాకపోతే ఏమయ్యేదండి? ప్రాణం పోయేది. ఒకప్పుడు మనందరి జీవితాలు కూడా కొన ఊపిరితో పడి ఉన్నటువంటి దొంగల చేత కొట్టబడినటువంటి వ్యక్తులను పోలి ఉన్నది. మనలందరినీ కూడా దేవాది దేవుడు మంచి సమరయుడు వలె మనల్ని దర్శించాడు ఆయన. హల్లెలూయా. మన గాయాలను కట్టాడు, మన దెబ్బలను బాగు చేశాడు ఆయన. రక్తము కారుతూ ఉన్నటువంటి దెబ్బలను ఆయన కడిగి నూనె రాసి పరామర్శించి మన ఎడల జాలి పడినటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా. ఆయన మన ఎడల జాలి పడ్డాడు కనుకనే పోనీలే ఇదే పాపాలు చేశారు, అయితే ఇందులే వీళ్ళని రక్షించుకుందాం, వీళ్ళని బాగు చేసేద్దాం అని జాలిపడి ఆయన మనందరిని కూడా దర్శించినటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ మనము కూడా నడినెత్తి నుండి అరికాల వరకు వ్యాధితో, బాధలతో, రోగాలతో, రొస్టులతో, జబ్బులతో బాధపడుతూ ఉన్నామేమో, మంచి సమరయుడైనటువంటి దేవుడు, జీవము కలిగినటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వద్దకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆయన జాలి పడేటువంటి దేవుడు, దగ్గరికి వచ్చే దేవుడు, చూసేటువంటి దేవుడు, పరామర్శించే దేవుడు, గాయాలను కట్టే దేవుడు ఆయన. ప్రతి ఒక్కరికి కూడా ఆ యొక్క అవకాశము దేవుడు ఇస్తూ ఉన్నాడు. ఎవరు అయితే ఆయన వద్దకు వస్తారో. నిన్న గుడివాడ నుంచి నాకు ఒక మెసేజ్ వచ్చింది. ఏమంటే డాక్టర్లు అసలు జాయిన్ చేసుకొని తీసుకెళ్ళిపోండి, అసలు బతకే బతకదని చెప్పేసి అన్నారట. అసలు మేము జాయిన్ చేసుకోము, అసలు ఎందుకు తీసుకుని వస్తున్నారు, ఎందుకు అడుగుతున్నారు, ఎన్నోసార్లు చెప్పాము, ఎందుకు హాస్పిటల్ వదలట్లేదు, వెళ్ళిపోండి, తీసుకెళ్ళిపోండి. బతిమలాడుతున్నారంట వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు. ఏదో ఒకటి చేయండి, ఏదో ఒకటి చేయండి, ఏదో ఒకటి చేయండి, కనీసం ఏదో ఒకటి మా తృప్తి కోసం చేయండి అంటే విసుక్కుంటూ ఆ డాక్టర్ కనీసం కొన్ని గంటలు బతిమలాడారంట డాక్టర్ని. కానీ ఒక మంచి పని చేశారు. అదేంటంటే దైవజనులు అటువంటి మాలాంటి వాళ్ళందరికీ కూడా కబురు పెట్టారు. నాకు మెసేజ్ వచ్చింది, ప్రార్థన చేయండి, చాలా చాలా కండి, అసలు బతికే ఛాన్సే లేదన్నారు డాక్టరు,
కానీ వాళ్ళు దేవుడు యేసయ్య ఒకవేళ చేస్తాడేమో అనేటువంటి ఒక ఆలోచన వారి యొక్క మనసులోకి వచ్చింది. ఒక మంచి పని చేస్తూ ఉంటారు చాలామంది చివరిలో. అలాగే వారికి కూడా ఒక మంచి ఆలోచన వచ్చింది. యేసయ్య సేవకులను అడగమని ప్రార్థన చేయమన్నాడు, చెప్దామని చెప్తే నాకు వెంటనే మా సంఘానికి వచ్చేటువంటి ఒక పాప నాకు మెసేజ్ పెట్టింది, అమ్మ ఇట్లా పరిస్థితి ఉంది, వాళ్ళు దేవుడు సహాయం కోరుతున్నారు. ఇప్పుడు వరకు ఎప్పుడు కూడా వాళ్ళు ఈ సహాయం అడగలేదు, కానీ వాళ్ళు చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నారు. హాస్పిటల్ అడ్మిట్ కూడా చేసుకునే పరిస్థితిలో ఆ పేషెంట్ ఉన్నది. కొన్ని నిమిషాలను చచ్చిపోతాడు అంటున్నారంటే ప్రార్థన చేశాం. అలాగే గుడివాడలో కూడా ఇంకెంతోమంది దైవజనులు బహుశా చేసి ఉండుంటారు. అది నేనే చేశాను, నా వల్ల అయిందని నేను అలాంటి గొప్పలు చెప్పుకోను. కొంత సమయం అయిపోయిన తర్వాత ఒక మెసేజ్ వచ్చింది, ఆమె బాగా అయిందని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత అద్భుతం అండి, ఎంత అద్భుతము. దేవాది దేవుని యొక్క మహిమ ప్రభావాలు ఎప్పటికీ ఎన్నటెన్నటికీ మాసిపోనివిగా ఉంటున్నాయి. ఈ లోకములో అనేక మంది ఆ విధముగా ఆఖరి నిమిషములో దేవుడిని నమ్ముకొని మరి దేవుని యొక్క నామము తెలుసుకుని ఆయన నామములను గొప్పతనాన్ని రుచి చూచి యేసుక్రీస్తు నిజమైన దేవుడని మరి ఒప్పుకున్నటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమరయుడు ఏ విధముగా వచ్చి కొన ఊపిరితో పడున్నటువంటి వాడిని బాగు చేశాడు, అలాగే ఎన్ని వందల వేల మందిని దేవుడు బాగు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. బాగు చేసేటువంటి దేవుడు మనకున్నాడు. ఇలాంటి పరిస్థితులలో గుండె చెదిరిపోతుందండి కదా, గుండె చెదిరిపోతుంది. చెదురుతుందా లేదండి? మీ ఇలాంటి అనుభవాలకు ఎప్పుడన్నా వెళ్ళారా మీరు? రకరకాలుగా మన బిడ్డల గురించి కానీ, భర్త గురించి కానీ, భార్య గురించి కానీ, మన తమ్ముళ్ళ గురించి కానీ, మన చెల్లెళ్ళ గురించి కానీ చెప్పినప్పుడు గుండె చెదిరిపోద్ది. అది కలవరం చెగురుటాకులో మన యొక్క హృదయం వణికిపోతుంది. అప్పుడు మనం దేవుణ్ణి తలుచుకుంటే దేవుని యొక్క మహిమ ప్రభావాలు మన ఎడల కనపరిచేటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా. అందుకనే భక్తుడు ఒక పాట రాశాడు, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. గుండె చెదరిన వారిని బాగు చేయువాడు ఆయనే. ఆయనే అంటే అర్థం ఏంటంటే ఆయన తప్పించి ఇంకెవ్వరు లేరని అర్థం. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని నామమును మహింపరుద్దాం. హల్లెలూయా. ఇటువంటి మంచి సమరయుడు, జాలి పడేటువంటి దేవుడు, దగ్గరికి వచ్చే దేవుడు, పరామర్శించే దేవుడు, గాయాలను బాగు చేసే దేవుడు, ద్రాక్షారసం ఇచ్చేటువంటి దేవుడు, నూనెను పోసి ఆ గాయాలను తుడిచేటువంటి దేవుడు, ఎల్లప్పుడూ సజీవుడుగా మహిమగల దేవుడుగా ఆయనను వేడుకునేటువంటి వారికి ఆయన నామములున్న సమస్తము అనుగ్రహించుటకు ఇష్టమై ఉన్నటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. భయపడవలసిన పని లేదు. యేసయ్యను నమ్ముకున్నటువంటి వారికి భయపడవలసిన పని లేదు దేని విషయంలో కూడా. ఆయనే తండ్రిగా, ఆయనే ప్రభువుగా, ఆయనే రక్షకుడుగా, ఆయనే సహాయకుడా, ఆయనే తోడుని నడిపించే దేవుడుగా ఆయన ఎల్లప్పుడూ మనకున్నాడు. హల్లెలూయా. మనకే కాదు, అది ఎవరికైనా సరే. ఈ మంచి సమరయుడిని దూరం పెడితే, ఈ మంచి సమరయుడిని మనము మరి ఆయన మాట వినకుండా మనము నిర్లక్ష్యం చేస్తుంటే నష్టపోవలసినటువంటి పరిస్థితులు చాలా ఉంటాయి.
నష్టపోవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. మంచి తెలిసి కూడా మనము దానిని అర్థం చేసుకోలేకపోవడం చాలా 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 అజ్ఞానం. ఆయన స్వస్థపరిచేటువంటి దేవుడు ఆయన. అయితే మీరు అడగొచ్చు, లేదంటే మీకు ఒక ప్రశ్న మనసులో రావచ్చు, శారీరకమైనటువంటి స్వస్థతలు మాత్రమే దేవుడు చేయగలడా? మనలో ఇక్కడ కూర్చున్నటువంటి వారందరూ కూడా, మనమందరము కూడా మానసికమైనటువంటి రోగములతో కూడా బాధపడుచూ ఉన్నాం. అది మన అంతరంగములో మనకు మాత్రమే తెలుసు ఆ బాధ ఎలాంటిదో. ఎన్నిసార్లు మనం కృంగిపోయామో, ఎన్నిసార్లు మన యొక్క హృదయం నలిగిపోయిందో, ఎన్నిసార్లు ఇతరులు చెప్పేటువంటి మాటలలో మన హృదయము భయంకరమైనటువంటి పరిస్థితిలోనికి వెళ్ళిందో. దీనినే మానసికమైనటువంటి రోగం అంటారు. ప్రపంచంలో ఒక నానుడు ఉన్నది, మానసికమైన రోగానికి మందే లేదు. ఇలాంటి నానుడులు మన దగ్గర పనికిరావు. మన యేసయ్య ఏదైనా చేయగలడు ఆయన. హల్లెలూయా. ఇందాక పాస్టర్ గారు పాడారు ఆ పాట, పాడుకుందాం ఒకసారి మళ్ళా. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందు. ఏమైనా చేయగల దేవుడు ఆయన. ఆయన పేరే యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. అయితే చూడండి దేవుని బిడ్డలారా, మానసికమైనటువంటి బాధలలో, మానసికమైనటువంటి పరిస్థితులలో చాలామంది ఏం చేస్తారంటే ఎవరి దగ్గరకో సహాయానికి వెళ్తారండి, ఎవరెవరి దగ్గరకో వెళ్తారు. మొన్న నాకు ఒక క్రైస్తవ కుటుంబం నుంచి ఒక ఫోన్ వచ్చిందండి. ఇదేంటంటే మందు పెట్టారు అని అంటున్నారు. నిజంగా మందుకి మహిమ ఉన్నదా? నన్ను ప్రశ్న వేశారు. నేను అన్నాను, మందుకే మహిమ ఉంటే ఎవరికాళ్ళు ఇంటి పక్క వాళ్ళు వీళ్ళకి పెట్టేసుకుంటారు, ఎవరు ఉండరు కదా. జనాభా ఒక పక్కన పెరిగిపోతూ ఉంటుంటే అలాంటి మందులు ఏమి పనిచేయవండి. ఊరికి అది అపోహ. చాలామంది ఈ విధమైనటువంటి ఆ మందు పెట్టారు, ఇది చేశారు, అది చేశారు, అదేంటి ఇంకో బడి చేశారు కదా. చాలామంది ఈ భజనలు చేస్తూ ఉంటారండి. లేదంటే వాళ్ళ చూపులు పడిపోయినాయి, ఆయన చూసింది అప్పటి నుంచి ఇది అయిపోయింది. ఆయన చూశాడు ఎప్పటి నుంచి, ఆయన ఎదురొచ్చాడంటే ఇంతే సంగతులు. వెనక్కి వెళ్ళిపోతారు కొంతమంది. అంటే ఇండైరెక్ట్గా ఏం చేస్తున్నామంటే మనము దేవుని శక్తిని పక్కన పెట్టి ఏం చేస్తున్నాం, పిచ్చ ఆటల మీద నమ్మకం పెట్టుకుంటూ ఉన్నాం. మొన్న ఒక ఆవిడ, అంటే కొంచెం ఆమె ఆత్మీయంగా కొద్దిగా బలహీనురాలు, దేవుణ్ణి అప్పుడే నమ్ముకుంది. అయితే గట్టిగా ఏడ్చింది మొన్న ఫోన్ చేసి నాకు, మొన్న మధ్య. ఏంటమ్మా అని అంటే, నా పక్కింటామండి దీపాలు ఆరిపోనని శాపనార్థం పెట్టిండండి నా మీద అని, ప్రార్థన చేయండి అని అంటే, అన్న దీపాలు ఆరిపోవు అని ఒక మాట అన్న, ఒక మనిషి అన్నదే అనుకోండి, ఆ దీపం ఆరిపోతే ఇంకెన్ని దీపాలు ఆరిపోయచ్చండి? ఆరిపోచ్చా? దీపాలు ఆరిపోతే ఏమైంది? ఇన్వర్టర్స్ ఉంటున్నాయి కదండి అందరిళ్ళల్లో. ఇప్పించా బల్బు మాడిపోతే మళ్ళీ బల్బులు పెట్టుకోవచ్చు, రకరకాల బల్బులు వచ్చినాయి. ఛార్జింగ్లు పెట్టుకోవచ్చు, చాలా ఉన్నాయి. ఎక్కువగా మాట్లాడితే సెల్ ఫోన్కే ఆ దీపం ఎవరు ఆర్పలేరు. ఇలాంటి మాటల మీద నమ్మకం పెట్టుకొని దేవుని యొక్క మహిమను మనమే ఏం చేస్తున్నామండి, నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం. దేవుని శక్తి ముందు ఇవి ఏవి కూడా పనిచేయవు. హల్లెలూయా, హల్లెలూయా. బెంగళూరులో ఉన్నప్పుడు అక్కడ నేను చాలా వాకింగ్కి వెళ్తూ ఉండేదాన్ని. మార్నింగ్ చాలా రోడ్ల మీద వేసేవాళ్ళు, ఇంకా అయినా నేను చెప్పలేండి, మీరే అర్థం చేసుకోండి. ఏది కూడా నేను దాటడం కానీ పక్కన తిరిగి నడవడం కానీ నేను ఎప్పటి వరకు చేయలే, దాని మీదే నడుచుకుంటూ వెళ్ళాను. ఏది కూడా నన్ను అంటలేదు, ఏ ప్రభావం కూడా నన్ను కదిలించబడలేదు. ఎందుకనగా
నేను దేవుని యందు నమ్మికను కలిగి ఉన్నాను, ఆయన యందు విశ్వాసము కలిగి ఉన్నాను, ఆయన శక్తిని నేను నమ్మిన దానను, ఆయన శక్తి యొక్క ప్రభావము నేను అనుభవిస్తున్నటువంటి దానను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని సేవకురాలుగా మిమ్మల్ని బలపరుస్తూ ఉన్నాను. ఈ రకమైనటువంటి ఏ శక్తులు కానీ ఏది కూడా మీ దగ్గర పని చేయదు, మీ దగ్గరకు రానే రాదు అది అసలు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనగా అగ్ని ప్రాకారముగా నీ దేవుడు, వెలుగై ఉన్నటువంటి దేవుడు ఆయన ఉంటాడు. హల్లెలూయా. ఆ వాగ్దానం చేశాడు దేవుడు, ఆ వాగ్దానాలను నెరవేర్చేటువంటి దేవుడు ఆయన. దేని గురించి భయపడవలసిన పని లేదు. చాలామంది అక్కడికెక్కడికి వెళ్తారు, ఏదో ఊరు వెళ్తారు, ఇంకో చోటుకి వెళ్తారు, ఇంకో చోట్లకి వెళ్తారు. వాళ్ళు ఏం చెప్తారు? గుమ్మం ఇటు పెట్టండి, చెట్టు ఉండకూడదండి, ఇది మార్చండి, అది మార్చండి అని చెప్పేటువంటి వాళ్ళు పెంచదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాగ్దానం మీద మీరు నిలవబడండి దేవుని బిడ్డలారా, నిలవబడండి. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. పూర్తిగా అక్షరాలతో పొల్లులతో ఆయన నెరవేర్చేటువంటి దేవుడు ఆ వాగ్దానమును. తండ్రి అయినటువంటి దేవుడుగా నా యొద్దకు రాకుండా ఎవరి దగ్గరకో వెళ్ళిపోయి అక్కడ ఏదో చెప్పుకొని, వాళ్ళ బాధలు చెప్పుకొని, వాళ్ళు ఏదో చెప్పుకొని, ఏదో ₹1,00,000 కూడా ఇచ్చేటువంటి వాళ్ళు ఉన్నారంట. నేను ఆశ్చర్యపోతున్నాను అది విని. సమాధానము లేని చోట అంటే ఏంటంటే, సమాధానకర్త అయిన అధిపతిని విడిచిపెట్టి ఎక్కడికో వెళ్ళి ఎండమాములనే నీళ్లుగా భావించుకొని బ్రతుకుతున్నటువంటి వారు అనేక మంది ఉన్నారు. కనుకనే వారి జీవితంలో దేవుని కార్యాలు చూడలేకపోతూ ఉన్నారేమో. గమనించండి దేవుని బిడ్డలారా, నా ప్రజల గాయములను పైనే కట్టుదురు, బాగు చేయుదురు. పైనే కట్టడం, బాగు చేయడం అంటే అర్థం ఏంటంటే, ఇంకా 2 నెలల్లో మీ సమస్య తీరిపోద్దండి. ఇదిగో నేను హోమం వేసేసానుగా, నేను ఇది చేసేసాను కదా, ఇదిగో మీ చేతికి అది కట్టేస్తున్నాను కదా, అది ఎప్పటికీ జరగదు. అది మీరు ఒక్కసారి ఆలోచించండి. మీ డబ్బుల మీద బ్రతికేటువంటి వాళ్ళు మీ జీవితాలకు కానీ మీ సమస్యలను కానీ ఎలా తీర్చగలరు? నువ్వు తెలుసుకోవాలి, నీకేది అసాధ్యము కాదని. దేవుని మీద విశ్వాసము కలిగిన వారు, దేవుడు ఎప్పుడు నాకు తోడుండేటువంటి వాడు, నా మీదకు వచ్చినటువంటి అపవాది కార్యములను కూడా ఆయన ఎదిరించి నా పక్షాన వ్యాజ్యమాడేవాడు అని నమ్మకము కలిగినటువంటి వారు ఎరుగుతారు ఆయన ఏంటో అని తెలుసుకుంటారు. ఎరిగి ఉన్నానయ్యా, నీకేది అసాధ్యమో. మనం పాటలు పాడుకుంటున్నాం దేవుని బిడ్డలారా, దాని యొక్క అర్థము సరిగ్గా అర్థం చేసుకుని పాడుకుందాం. నీకేది అసాధ్యము కాదని తెలుసుకున్నానయ్యా, నీవెప్పుడు మేలు చేసే దేవుడని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కానీ పూర్తిగా దేవుని మీద మనం ఆధారపడదాం.